బాబాయ్ నమస్కారం అండి. చాలా హుషారుగా ఏం చేయాలి నా అభిమానులకు, దేశ ప్రజలకు నాదొకటే మనవి. ఏందో 90 డబ్బులు కావాలన్నా లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవర్స్ డే వస్తుంది కానీ నిజంగానే ఎందుకు అట్లా వేస్ట్ అంటున్నావు? ఒక ఆకర్షణ అది, ఒక అట్రాక్షన్. అరే రోమియోలు ఫీల్ అవుతారే. ఎవడు ఫీల్ అయినా, యువతి ఫీల్ అయినా నాకు అభ్యంతరాలే. కాకపోతే ఉమ్, నా అభిప్రాయం చెప్తా. ఉమ్, నాది లవ్ మ్యారేజ్. మరి నువ్వెందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? 38 సంవత్సరాలు. నా భార్యను పోయి అడుగు. ఈ పార్క్ వెనకనే ఉంటది వీడియో గల్లీ, రేమత్ నగర్. నా లవ్ ఎట్లుంది, నేను ఎట్లున్నా, నేను ఎట్లా బతికినా, నాకు 4 పిల్లలు, 3 కొడుకులు, ఒక పాప. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినా, నేను తాతను కూడా అయినా. అదే లవ్ చేస్తే ఇగో ఇట్లా గడ్డలు మిసలు పెంచుకొని రోడ్డు మీద తిరుగుతున్నా అన్నారు. నిజమే అనమాట. నిన్ను చూస్తే అర్థమవుతుంది. అయితే పిచ్చి కుక్కలు లెక్క తిరుగుతారు. ఉదాహరణకి నిన్ను నువ్వే అయిన అయితే ఆ ఉదాహరణ నేను. మళ్ళీ లవ్ చేయొద్దు అంటున్నావు. లవ్ వద్దు, వద్దు కదా. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఓకే. ఏదైనా బాధ వచ్చినా అమ్మ నాను ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు, డబ్బుతోటో మాటతోటో. కానీ లవ్ ఇస్ ద బెస్ట్ యార్. అదొక అట్రాక్షన్, అదొక అయస్కాంతం. అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అన్ని విధాల. ఏ బాధ వచ్చినా, ఎవరొచ్చినా వచ్చి 4 మాట్లాడుతాడు. చేదివే గాండుగా. నా అనుభవంతో చెప్తున్నామ్మా. ఎవరైనా సరే నా భార్యని వచ్చి అడగండి, రేమత్ నగర్ వీడియో గల్లీ. నాది 35 సంవత్సరాల సంసారం, 38 సంవత్సరాలు. నా పిల్లలకు పెళ్లి కూడా అయిపోయినాయి. నేను తాతను కూడా అయినా. కానీ ఎన్నడూ మేము ఒక్కరోజు కూడా విడిపోయి బతకాల. మరి ఎందుకు వద్దు అంటున్నావు చేసుకోవద్దని? చేసుకొని చూడు, అర్థమవుతుంది ఏందన్నది అది. విడిపోయింది లేదని చెప్పావు. నేను చెప్పేది నువ్వు చేసుకొని చూడు, అర్థమవుతుంది. ఏమంటావు తాత? అంతే అంతే. బాయ్. ఓవర్. బాగా బాగా వచ్చిందా? ఇక ఇంకో నిమిషం. ఈ రేమత్ నగర్ వీడియో గల్లీలో ఒక మురికాలువ వాడుతుంది. 30 సంవత్సరాలు చెప్తాను ఇది. దాని మీద స్లాబ్ వేసే రాజకీయ నాయకులు లేరు. ఆడ దోమలు ఈగలతోని సంసారం చేస్తున్నారు. మరి నీ అభిమానులు 4 కోట్ల మంది ఉన్నారన్నావు. మనిషికి ₹1 అడిగితే అది అయిపోతుంది కదా. నేను అడగా, ఆ డబ్బుల కోసం చేస్తా అని ముసలోడు అనుకుంటారు. బ్రిడ్జ్ చేపిస్తాను. నేను చెప్పేది నువ్వు, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మున్సిపాలిటీ, నేనే నామినేషన్ వేస్తా. శాబాష్. నీ తండ్రి పిల్లలు ఎదురోనికి నామినేషన్ వేసిన డబ్బులు కూడా రానియా. డిపాజిట్ గల్లంతో. ఓకే. బాయ్. ఓవర్. నమస్తే పెడతాంది. బాయ్. రైట్.